హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. అక్కినేని అఖిల్ ఫస్ట్ మూవీ ఒక పెను తుఫాను. డెబ్యూ హీరోల పరంగా రికార్డులు అంటే ఎలా ఉంటాయో చూపెట్టిన సినిమా. ఆ సినిమాకున్న హైప్ కి టాక్ వచ్చుంటే అప్పట్లోనే 75 కోట్ల షేర్ కొట్టేస్తూ నాన్ బాహుబలి రికార్డులు పెట్టేసేది. అఖిల్ సినిమా బిజినెస్ 45 కోట్లపై మాటే. ఆ ఇయర్ టైర్ 1 హీరో అయిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా కంటే కూడా ఇది ఎక్కువ. ఇక ఇప్పుడు చూస్తే ఆ నెంబర్ ని ఇన్ని సినిమాలతో కూడా అఖిల్ అయితే అందుకోలేకపోయాడు. బట్ ఇన్నాళ్ళకి ఆ సినిమాని కొట్టే ఛాన్స్ అయితే దొరికింది. లెనిన్ సినిమా అనుకున్న దానికంటే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. సో లేట్ చేయకుండా మూవీ ట్రాక్డ్ గ్రాస్ ఎలా ఉందో, రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. అర్జున్ దా సూపర్ హీరో మూవీ ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ అండ్ చాలా లుక్స్ అయితే బయటకు వచ్చాయి. వచ్చిన ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. సినిమా మల్టిపుల్ లాంగ్వేజెస్ లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. రష్మిక మైసా సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా రీసెంట్ గా అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే షూట్ చేశారు. ఇండియాలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ తీయడం ఇదే ఫస్ట్ టైం. సో లేడీ సూపర్ స్టార్ లీగ్ లో తను కూడా ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు రష్మిక. శ్రీనివాస మంగాపురం ఈ మంత్ 30న రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ ఈ మంత్ 12న రాబోతుంది. సినిమా హైప్ ని పెంచడమో తగ్గించడమో చేసేది ఈ ట్రైలరే అని చెప్పొచ్చు. సో ట్రైలర్ డే అనేది చాలా ఇంపార్టెంట్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు రిలీజ్ డేట్ లాక్ అయింది. చాలా మంది సెప్టెంబర్ కి, అక్టోబర్ కి, కొంతమంది డిసెంబర్ కి కూడా వెళ్లిపోయారు. అయితే ఆగస్ట్ లో లాక్ చేసుకుంది ఈ ఫిలిం. ఈ ఆగస్ట్ 7న థియేటర్కల్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. సో 1 మంత్ కూడా లేదు. ప్రమోషన్స్ కి ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. ఇకపోతే లెనిన్ మూవీ ప్రీసేల్ ఒకసారి గమనిస్తే తెలంగాణ 1.2 కోట్లు, ఆంధ్రలో 1.15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 28 లక్షల వరకు కలెక్ట్ చేయగా, ఇండియాలోనే 2.6 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో 1.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో ఫైనల్ ప్రీసేల్ 3.9 కోట్లు అందుకోగా, ట్రాక్డ్ గ్రాస్ చూసుకుంటే ఈ వీడియో చేసే టైంకే ఇండియాలో 6 కోట్ల మార్క్ దాటిపోయింది. సో ఫైనల్ గా అది 7 కోట్ల వరకు వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుండగా, అఖిల్ సినిమాకి ఆఫ్లైన్ లో టికెట్స్ కూడా మంచిగా తెగుతాయి కాబట్టి ఇండియాలో డే 1 10 కోట్ల గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఖిల్ ఫస్ట్ మూవీ ది పవర్ ఆఫ్ చువ్వా 2015లోనే 10 కోట్ల మార్క్ ని అందుకుంది. అయితే అది ఒక తెలుగు స్టేట్స్ నుంచే 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. అప్పటికి ఆల్ టైమ్ డే 1 కలెక్షన్స్ లో ఇది టాప్ 10 లిస్ట్ లో ఒకటి. ఇక ఇప్పుడు లెనిన్ విషయానికి వస్తే 10 కోట్ల గ్రాస్ తెలుగు స్టేట్స్ లో కష్టమే కానీ ఇండియా వైడ్ మొత్తం మీద కలెక్ట్ చేయొచ్చు. సో వరల్డ్ గా 13 కోట్ల మార్క్ ని ఈజీగా దాటే ఛాన్సెస్ కనిపిస్తుండగా, ఆఫ్లైన్ టికెట్ సేల్ అనుకున్న దానికంటే బెటర్ గా ఉంటాయి. రేపు 15 కోట్ల పోస్టర్ అయితే చూసేస్తాం. డేటా రాగానే రేపు మార్నింగే సెపరేట్ గా వీడియో చేద్దాం. ఏదేమైనా అఖిల్ కెరీర్ లో టాప్ 2 ప్లేస్ అయితే పక్కా అని చెప్పొచ్చు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. లెనిన్ సినిమా డే 1 to 4 రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.